ఏమిట్రా గాలిపటం ఎగరటం లేదు? వదిలితే నువ్వే గాలికి వెళ్తావు. నోరు మూసుకోరా. తిక్కుమాలిని గాలిపటం ఎగరటం లేదు. కూర్చోండిరా. మీరంతా ఎవరు? ఎందుకు విచారంగా కూర్చున్నారు? ఈ తిక్కుమాలిని గాలిపటం ఏం చేసినా ఎగరడం లేదు. ఏదో ఒకటి చేసి మీ గాలిపటం పైకి ఎగిరేయాలి, అంతేగా? అయితే ఇలా ఇవ్వండి. నిత్యావసర వస్తువుల ధరలు ఇప్పుడు ఎలా ఎగురుతుందో చూడండి. చూడండి, నిత్యావసర వస్తువుల ధరలు అని రాస్తే చాలు గాల్లోకి రివ్వున ఎగిరిపోయింది. చాలా బాగుంది, చాలా బాగుంది. ఎంతకీ మీరెవరు? నేను ఈ ఊరికి వచ్చిన కొత్త మాస్టర్ని. అవును, ఈ ఊరి పాత మాస్టర్ ఎవరు? నేనే. మాస్టర్ అయి ఉండి పిల్లలతో గాలిపటాలు ఎగరేస్తున్నారా? అవునయ్యా, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అందుకని వీళ్ళందరి చేత ఆటలాడించి మహాభాగ్యాన్ని ప్రసాదిస్తున్నారన్నమాట. ఇంతకీ బడెక్కడా? బడ ఊళ్ళోకి రండి, చూపిస్తాను. ఒరే బండ అబడతా ఎత్తుకుంటారా మేస్టర్ సామాన్లు. రండి 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 రండి. కనపడటం లేదేటి? రేజెగడు వచ్చింది అంటే అప్పుడు ఆరైపోయి ఉంటది. ఈ సంగతి మా ఆవిడకి చచ్చినా తెలియకూడదు. మామా వచ్చేస్తుంది మా ఆవిడ. ట్రైన్ రోడ్డు మీద నడిచింది, డ్రైవర్ చచ్చిపోయాడు. అదేమిటి మామా, పేపర్ తల్లకిందులుగా పెట్టుకొని చదువుతున్నా? అదే, అది ఇప్పుడు పేపర్ ప్రతి వాడు మామూలు చదువుతారు కదా, తిప్పి చదివితే ఎలా ఉంటుందా అని చెప్పి ట్రై చేస్తున్నా. అది సరే గాని మన పక్కింటి గోపి చెప్పాడు, నిన్న రాత్రి వస్తున్న లారీకి ఎదురుగా వెళ్ళావంట. మనకి ధైర్యం ఎక్కువలే. అసలు ఏం జరిగిందంటే, రాత్రి ఇలా పెడుతున్నా, నా ఎదురుకుంటే 2 లైట్లు ఇలా వస్తున్నాయి. ఆ 2 లైట్లు 2 స్కూటర్లు కదా, సెంటర్ నుంచి వెళ్ళిపోదాం అనుకున్నా. సడన్ సౌండ్, తీరా చూస్తే అది లారీ. డ్రైవర్ బ్రేక్ వేసాడు కనుక సరిపోయింది, లేకపోతే నీ మంగళసూత్రం పుట్టింటికి వెళ్ళాల్సిందే. అది సరే గాని భోజనానికి రా. వెళ్ళిపోయింది. అమ్మయ్య, గండం గట్టెక్కింది.